హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @ధనా కలెక్షన్స్ 235. ఈరోజు వీడియోలో ఈ బ్రైడల్ సెట్‌ని ఎలా మేక్ చేయాలో క్లియర్‌గా అనేది చూపించడం జరుగుతుంది. సో, ఈ సెట్‌కి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి కట్ బ్యాంగిల్స్, సైడ్‌న ఉన్నవి ఫ్లాట్ కట్ 2 కట్ బ్యాంగిల్స్, మిడిల్‌లో రౌండ్ కట్ 2 కట్ బ్యాంగిలే. సైడ్ మిడిల్ బ్యాంగిల్ సైడ్ ఉన్నవి 4 కట్ బ్యాంగిల్స్ అంటారు. సో, 2 కలర్స్ థ్రెడ్స్ అయితే కావాలి. పిస్తా గ్రీన్ ఒకటి అండ్ గోల్డ్ కలర్ ఒకటి. ఇది 2/6 సైజు మెటల్ బ్యాంగిల్ అంటారు. 2/4 సైజ్ కట్ బ్యాంగిల్‌కి 2/6 మెటల్ బ్యాంగిల్ తీసుకోవాలి. ఇది పిస్తా గ్రీన్ డైమండ్. ఇది వచ్చేసరికి 3 రౌండ్ అనమాట. ఇది కూడా గ్రీన్‌లోనే తీసుకోవడం జరిగింది. ఇవి స్క్వేరు, గోల్డ్ స్క్వేర్ అనమాట ఇవి వచ్చేసరికి. అలాగే ఇవి మనకి వైలెట్ కలరు డైమండ్ షేప్ కుందన్స్. ఇవి వచ్చేసరికి సెరామిక్ గోల్డ్ స్క్వేర్ కుందన్స్ అనమాట. అలాగే మనకి సెరామిక్ గోల్డ్‌లోనే 3 రౌండ్ కూడా మనం తీసుకోవాలి. ఇవి వచ్చేసరికి పీకాక్ పెండెంట్స్ అనమాట. ఇవి వచ్చేసరికి ఒక హ్యాండ్‌కి 4 పడతాయి, 2 హ్యాండ్‌కి 8. ఇవి వచ్చేసరికి హాఫ్ మూన్ కుందను. ఇవి కూడా వైలెట్ కలర్‌లోనే తీసుకున్నాం. అలాగే ఇవి వచ్చేసరికి మనకి పైప్స్ అనమాట. ఇది మెటీరియల్ వచ్చేసరికి ఇది B7000 గ్లూ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఇది 2 టైప్స్ ఉంటాయి. ఫాస్ట్ డ్రై ఒకటి, నార్మల్ ఫెవిక్రిల్ గ్లూ ఒకటి. 2 కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను పిస్తా గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్నాను కదా! అది వచ్చేసరికి లైన్స్ అనేవి ఎన్ని అని చెప్పేసి కమెంట్‌లో అయితే మీరు అడుగుతున్నారు కదా! సో, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాననమాట. లాంగ్ వీడియోలో అంటే షార్ట్‌లో మనము ఇవి మ్యూజిక్ పెట్టడం వల్ల లేదా సాంగ్స్ పెట్టడం వల్ల ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అంతగా ఉండట్లేదు కాబట్టి, సో, లాంగ్ వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కటి కూడా మీకు గ్లూ నేమ్ కూడా ప్రతి ఒక్కటి లాంగ్ వీడియోలో ఉంటుంది. అది క్లియర్‌గా కూడా ఇమేజెస్‌లో మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోస్‌లో. అలాగే ఈ ఎన్ని అనేది లైన్స్ తీసుకున్నాము, ఎలా అనేది మనము ఏ స్టోర్ నుంచి తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసరికి నేను 22 లైన్స్ అయితే తీసుకున్నాను. 22 లైన్స్ తీసుకొని ఇది 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ అంటారు. సో, దీనికి మనం వ్రాప్ చేసుకోవాలి. ఇది పిస్తా గ్రీన్ కలర్ కాబట్టి తీసుకున్నది శారీ కలరు. సో, అందుకే మీరు ఏ కలర్ అయినా ఇది తీసుకోవచ్చనమాట థ్రెడ్స్ అనేవి మీ శారీని బట్టి. సో, ఒక హ్యాండ్‌కి మనకి ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్స్ 2 రావాలి సైడ్‌న. సో, 2 కూడా అనేది వ్రాప్ చేసుకోవటం జరిగిందనమాట. అలాగే మనకి మిడిల్‌లో రౌండ్ కట్ బ్యాంగిల్ నేను చూపించాను కదా ప్యాటర్న్ అనేది. సో, 2 కట్ బ్యాంగిల్ రౌండ్‌లో మనకి మిడిల్‌లో కూడా ఈ గ్రీన్ కలరే వస్తుందనమాట. గ్రీన్ కలర్ అనేది చక్కగా వ్రాప్ చేసుకోండి. నేను ఈ వీడియోలో అనేది 2, 3 టైమ్స్ క్లియర్‌గా అనేది చూపిస్తాను. మీకు వ్రాపింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ కొన్ని చిన్న స్మాల్ టిప్స్ కూడా అనేది నేను ట్రై చేసిన దాన్ని బట్టి కొన్ని ట్రిప్స్ అయితే యూజ్ అవుతాయని కూడా నేను చెప్తున్నాను వీడియోస్‌లో. అది క్లియర్‌గా అనేది నేర్చుకోవడానికి యూజ్ అవుతాయన్నమాట. సో, ఈ రౌండ్ కట్ బ్యాంగిల్‌లో కూడా మనకి ఫ్లాట్ ఉంటాయి అండ్ రౌండ్ ఉంటాయి. ఇది మిడిల్‌లో కాబట్టి రౌండ్ యూజ్ చేశాను. పెండెంట్స్‌కి ఇది నీట్‌గా ఉంటుంది అని చెప్పేసి. ఎక్సెస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి నీట్‌గా కట్ చేసుకొని ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకొని మీ ఇష్టం అంటే మీరు ఏ గ్లూ యూజ్ చేస్తానన్నా ఓకే. ఫ్యాబ్రిక్ గ్లూ కూడా మీకు మంచిగానే స్టిక్ అయిపోతుందనమాట. ఇది వ్రాపింగ్ అయితే నీట్‌గా కంప్లీట్ అయిపోయింది మిడిల్ బ్యాంగిల్. సో, మిడిల్ బ్యాంగిల్ పక్కన 2 బ్యాంగిల్స్ కింద 4 కట్ బ్యాంగిల్ ఉన్నాయి కదా! ఇవి 4 కట్ ఒక హ్యాండ్‌కి అనమాట 4 యూజ్ చేయాలి. ఈ 4కి కూడా నేను మొత్తం గోల్డ్ థ్రెడ్‌నే అనేది వ్రాప్ చేస్తున్నాననమాట. ఓన్లీ గోల్డ్ థ్రెడ్‌నే యూజ్ చేశాను. ఇవి వచ్చేసరికి లైన్స్ అనేది ప్రతి ఒక్కటి గోల్డ్ అయినా ఏ కలర్ అయినా సరే నేను 22 లైన్సే అనేది యూజ్ చేయడం జరుగుతుందనమాట. 22 లైన్స్ ఇంకా ఎక్కువ కూడా అనేది మీరు తీసుకోవచ్చు. థ్రెడ్ అనేది మనకి పైన స్టోన్స్ వర్క్ అనేది హెవీగా వస్తుంది కాబట్టి ఎక్కువ థ్రెడ్ మనం యూజ్ చేసినా అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను 22 లైన్స్ అయితే తీసుకుంటున్నాననమాట. సో, మీ ఇష్టం అంటే ఎక్కువ అనేది బాగుంది అంటే ఎక్కువ కూడా అనేది తీసుకోవచ్చు. ఇది మిడిల్ బ్యాంగిల్ 4 కూడా గోల్డ్ కలర్ నేను వ్రాప్ చేసేసాను. ఇది ప్యాటర్న్ అనమాట. ఒక హ్యాండ్‌కి ప్యాటర్న్ ఇది. సో, దీనిపైన డిజైన్ ఎలా వస్తుంది కూడా మీకు క్లియర్‌గా నేను ఈ వీడియోలో అనేది చూపించడం జరుగుతుంది. సో, చూసేయండి. ఇది సైడ్‌న ఫ్లాట్ కట్ బ్యాంగిల్ పైన ఫస్ట్ 3
ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సో 3 లైన్స్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఈ డైమండ్ షేప్ పర్పుల్ కలర్ ఏవైతే ఉన్నాయో కుందన్స్ ఇవి అనేది ఫస్ట్ 3 స్టిక్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ లోటస్ డిజైనే. మనం ఐ షేప్ కుందన్స్ ఎలాగైతే పెడతామో ఈ డైమండ్ షేప్ కుందన్స్ కూడా సేమ్ అంతే. కానీ షేప్ వల్ల ఫ్లవర్ లుక్ మారుతుంది అంతే. కానీ పెట్టే ప్యాటర్న్ అంటే స్టిక్ చేసే ప్యాటర్న్ మాత్రం ఒకటే అనమాట. సో పైన వచ్చేసరికి పర్పుల్ కలర్ యూజ్ చేశాను. కింద సైడ్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ మ్యాట్లో యూజ్ చేశాను. మీకు ఈ పైన పర్పుల్ కలర్ కూడా మ్యాట్లోనే దొరికితే సో మ్యాట్లోనే అనేది యూజ్ చేయండి. సో ఈ బ్యాంగిల్స్కి మ్యాట్లో లుక్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. సో పైన నేను కొంచెం గ్లాసీగా అనేది తీసుకున్నాను పర్పుల్. అంటే ఈ పర్పుల్లో కొంచెం కలర్ అనేది అవైలబిలిటీ లేక నేను తీసుకున్నాను. మీరు మ్యాట్లోనే యూజ్ చేయండి, చాలా లుక్ బాగుంటుందన్నమాట. సో కింద చూసారా పిస్తా గ్రీన్ అనేది లుక్ చాలా బాగా వచ్చింది కదా. సో అలాగే బాగుంటుందన్నమాట. గ్లాసీలో కూడా బాగానే ఉంటుంది, ఏదైనా యూజ్ చేయవచ్చు. సో లోటస్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్కి లోటస్కి మనము కింద 3mm రౌండ్ సిరామిక్ గోల్డ్లో అయితే యూజ్ చేస్తాం కదా. సో అలాగే అనేది ఒక సిరామిక్ రౌండ్ అనేది పెట్టేసి నేను ఈ లోటస్కి ఫినిష్ అయితే కంప్లీట్ చేశాను. సో బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ లోటస్ డిజైన్ అయితే ఇలా రావటం జరిగింది. ఇది 1 బ్యాంగిల్ అయితే మేక్ చేశాను అనమాట. క్లియర్గా అనేది చూడొచ్చు. ఇవి వచ్చేసరికి మిడిల్లో 4 బ్యాంగిల్స్కి మనము గోల్డ్ థ్రెడ్ని వ్రాప్ చేసాం కదా. అందులో 2 బ్యాంగిల్స్కి అయితే మనకి ఒక డిజైన్ వస్తుంది, ఇంకొక 2 డిజైన్కి అయితే ఇంకొక డిజైన్ వస్తుంది అనమాట. ఫస్ట్ 1 డిజైన్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇవి వచ్చేసరికి స్క్వేర్ గోల్డ్లో తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్ పైన మనకి స్క్వేర్ గోల్డ్ కలర్వి కుందన్స్ తీసుకొని మిడిల్లో అనేది పైప్స్ అంటారనమాట. సో వీటిని అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఈ డిజైన్కి ఇలా లుక్ బాగుంటుంది అని చెప్పేసి ఇవి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి కస్టమర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు ఈ బ్యాంగిల్స్. శారీ అనేది పెట్టేసి మీరే మేక్ చేయండి అని చెప్పేశారు. ఆ శారీలో ఉన్న కలర్స్ని బట్టి ఈ డిజైన్ అనేది మేక్ చేయడం జరిగిందనమాట. సో చూడండి, ఇవి కూడా స్క్వేర్ డిజైన్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఒకటి స్క్వేర్, ఒకటేమో పైప్, అలా తీసుకొని మొత్తం బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంకొక 2 బ్యాంగిల్స్కి ఇంకొక డిజైన్ అని చెప్పాను కదా. ఈ డిజైన్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఈ డిజైన్కి మనకి కావాల్సినవి వచ్చేసరికి ఫస్ట్ పర్పుల్ కలర్ హాఫ్ మూన్ కుందన్స్ ఒకటి ఇలా క్రాస్గా పెట్టుకోండి. దానికి క్రాస్గా ఇంకొక హాఫ్ మూన్ కుందన్ పెట్టండి. సో ఇలా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. కింద వచ్చేసరికి 3mm రౌండ్ పిస్తా గ్రీన్ కలర్వి రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి అనేది 4 స్టిక్ చేసుకోవాలి. 4 స్టిక్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో ఇంకొకటి పైన వస్తుంది, అది B7000 గ్లూ యూజ్ చేసి పెట్టాలన్నమాట. అది కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఈ 4 అనేది స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ హాఫ్ మూన్ కుందన్స్ 2 కుందన్స్ క్రాస్గా మనము పెట్టుకుని డిజైన్ కంప్లీట్ చేయాలన్నమాట. కింద మళ్ళీ వచ్చేసరికి 4 తీసుకోవాలి. 3mm పిస్తా గ్రీన్ రౌండ్ అనమాట. సో ఇలా ఇంతే, ఇంకా బ్యాంగిల్ మొత్తము ఇలా ఫినిష్ చేసుకుంటూ అనేది వెళ్తే ఈ డిజైన్ అనేది ఈ బ్యాంగిల్కి కంప్లీట్ అయిపోతుంది. చూడండి, పైన పిస్తా గ్రీన్ రౌండ్ ఒక్క కుందన్ అయితే వస్తుందని చెప్పాను కదా ఫినిషింగ్కి, అది కూడా స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇలా 4 కుందన్స్ అనేది స్టిక్ చేసేసి పైన ఇంకొక కుందన్ స్టిక్ చేసేస్తే ఈ లుక్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో టోటల్ బ్యాంగిల్ మొత్తం అనేది మేక్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా అనేది. ప్రజెంట్ అయితే ఇలా ఉంది లుక్ అనేది. సో మొత్తం బ్యాంగిల్కి కంప్లీట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట బ్యాంగిల్కి. సో ఇంతే. అండ్ మనం లాస్ట్గా ఫైనల్గా ఇంకొక బ్యాంగిల్ అయితే ఉంటుంది. సో పీకాక్ పెండెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది స్టిక్ చేయడానికి మనము ఫస్ట్గా గ్లూ అనేది అప్లై చేసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయొచ్చు, లేదంటే B7000 గ్లూ కూడా యూజ్ చేయొచ్చు.
ఇలా అనమాట. ఒక బ్యాంగిల్‌కి మిడిల్ బ్యాంగిల్‌కి 4 పెండెంట్స్ వస్తాయి. 4 సైడ్‌న 4 పెండెంట్స్ అనేది నీట్‌గా స్టిక్ చేసేసుకోవాలనమాట. మెజర్‌మెంట్స్ తీసుకొని కరెక్ట్‌గా వచ్చేలాగా. ఇక్కడ వచ్చేసరికి మనం కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకొని, సో, మిడిల్‌లో అనేది అంత గ్యాప్ ఉంటే కొంచెం లుక్ బాగోదు కాబట్టి హాఫ్ మూన్ కుందన్స్ మనము ఇంతకు ముందల యూజ్ చేసాం కదా! డిజైన్ క్రాస్‌గా పెట్టి, అలాగే కానీ ఇక్కడ మిడిల్‌లో 3 రౌండ్ సిరామిక్ గోల్డ్ కుందనైతే పెట్టి నేను ఫినిషింగ్ ఇచ్చాననమాట. సో, ఇంతే ఇక్కడ ఎలా అయితే పెట్టానో 4 స్పేసెస్‌లో కూడా ఇలానే డిజైన్ అనేది పెడితే ఈ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుందనమాట. చూడండి ఈ విధంగా అనేది ఈ గ్యాప్స్ అనేది ఫినిష్ చేశాను. ఈ హాఫ్ మూన్ కుందను సిరామిక్ గోల్డ్ రౌండ్‌తో. సో, టోటల్‌గా ఫైనల్ లుక్ అయితే బ్యాంగిల్స్‌వి ఇవి ఒక హ్యాండ్ ఇవి. అలాగే మనము స్టార్టింగ్‌లో మెటల్ బ్యాంగిల్స్ అయితే చూపించాం కదా! 2, 4కి 2, 6 సైజ్ అయితే తీసుకోవాలని చెప్పేసి, అవి కూడా నేను ఈ సైడ్ బ్యాంగిల్ పక్కన అంటే గోల్డ్ బ్యాంగిల్‌కి పెట్టిన అంత లుక్ రాదు కాబట్టి, సో, ఈ డిజైన్ ఏదైతే ఉందో హాఫ్ మూన్ కుందన్స్‌ది, సో, దానికనేది మెటల్ బ్యాంగిల్స్ అనేది నేను పెట్టి లుక్‌ని ఫినిష్ చేశాననమాట. సో, ఇది ఫైనల్‌గా సెట్ అయితే ఒక హ్యాండ్‌కి సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి 2 హ్యాండ్స్‌కి ఫుల్ సెట్ ఎలా వస్తుందో కూడా చూపిస్తున్నాను చూసేయండి. ఇది వచ్చేసరికి ఫుల్ సెట్ అనమాట. ఎలా ఉందో సో, కమెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.